హలో హాయ్ అండి. అలసంద వడలండి. ఇప్పుడు మన అలసందలు నీళ్ళలో నానపోసుకోవాలి. అలసందలు నానిపోయినాయండి, ఇదిగోండి. ఇలా మనం నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో చెప్తాను. నానబెట్టుకున్న అలసందలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, కారం మనకు సరిపడ కారం అండి. ఉప్పుగానంటే మనకు సరిపడ ఉప్పు, కారం. ఇప్పుడు మనం అలసందలు మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసేటప్పుడు అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం, తగినంత ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు మెత్తగా మనం మిక్సీ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇదిగో పిండి ఇలా మెత్తగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం బియ్య పిండి కలుపుకుందాం. వడ రావడానికి కొద్దిగా బియ్య పిండి కలుపుకొని మనం వడ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్య పిండి, వడపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. నాత మీద వేసుకోవాలండి. కొద్ది తడి చేసుకొని వడలు వేసుకోవాలి. అలసంద వడలు ఇలా చిన్న బాల్స్లా చేసుకొని క్లాత్ మీద ఇలా ఒత్తుకోవాలండి. మరి లావు కాదు, సన్న కాదు, మీడియంగా. గోల్డ్ కలర్ వచ్చాక అప్పుడు మనం తీసుకోవాలి. అప్పుడు వడ రెడీ అయినట్టు. వడ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయి గోల్డ్ కలర్లో. రెడీ అయిపోయినాయండి అలసందల వడలు. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇలా సాస్ వేసి పెడితే ఇష్టంగా తింటారు.